ప్రముఖ సినీ రచయిత సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈశ్వర్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. విజయవాడకు చెందిన బీకే ఈశ్వర్ విద్యార్థి దశలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాసు వెళ్లి అక్కడ విజయ్ చిత్ర సినీ వారపత్రికలో సుమారు 20 ఏళ్ల పాటు సబ్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడే పూణే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేశారు. అలాగే కొన్నాళ్ల పాటు ఈటీవీ స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్గా చేశారు ఆయన. ఈటీవీ, తేజ టీవీలో కొన్ని సీరియల్స్ కూడా వర్క్ చేశారు. ఈశ్వర్ రాసిన పలు సీరియల్స్ నంది అవార్డులు కూడా గెలుచుకున్నాయి. సూపర్ మూవీస్ అడ్డా పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీలో అనేక విషయాలు ఆయన చెప్పేవారు. ఈశ్వర్ సినీ రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి ఫేమ్ గిరిజ ప్రధాన పాత్రలో నటించిన హృదయాంజలి చిత్రానికి మాటలు పాటలు కూడా అందించారాయన. కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్, చీకటిలో నేను, నగరంలో వినాయకుడు, జంబో క్రైమ్ స్టోరీ, అజయ్ పాస్ అయ్యాడు, నేను ఆది మధ్యలో మా నాన్న వంటి సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు ఇండస్ట్రీలో. ఇక బీకే ఈశ్వర్ కుమారుడు ప్రేమ్చంద్ కూడా డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జంబో క్రైమ్ స్టోరీ, నగరంలో వినాయకుడు చిత్రాలను తెరకెక్కించారు. ఆయన మరణంతో ఇటు జర్నలిస్టులు, అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఆయనకు నివాళులర్పించారు. ప్రముఖ సినీ రచయిత సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈశ్వర్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. విజయవాడకు చెందిన బీకే ఈశ్వర్ విద్యార్థి దశలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాసు వెళ్లి అక్కడ విజయ్ చిత్ర సినీ వారపత్రికలో సుమారు 20 ఏళ్ల పాటు సబ్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడే పూణే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేశారు. అలాగే కొన్నాళ్ల పాటు ఈటీవీ స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్గా చేశారు ఆయన. ఈటీవీ, తేజ టీవీలో కొన్ని సీరియల్స్ కూడా వర్క్ చేశారు. ఈశ్వర్ రాసిన పలు సీరియల్స్ నంది అవార్డులు కూడా గెలుచుకున్నాయి. సూపర్ మూవీస్ అడ్డా పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీలో అనేక విషయాలు ఆయన చెప్పేవారు. ఈశ్వర్ సినీ రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి ఫేమ్ గిరిజ ప్రధాన పాత్రలో నటించిన హృదయాంజలి చిత్రానికి మాటలు పాటలు కూడా అందించారాయన. కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్, చీకటిలో నేను, నగరంలో వినాయకుడు, జంబో క్రైమ్ స్టోరీ, అజయ్ పాస్ అయ్యాడు, నేను ఆది మధ్యలో మా నాన్న వంటి సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు ఇండస్ట్రీలో. ఇక బీకే ఈశ్వర్ కుమారుడు ప్రేమ్చంద్ కూడా డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జంబో క్రైమ్ స్టోరీ, నగరంలో వినాయకుడు చిత్రాలను తెరకెక్కించారు. ఆయన మరణంతో ఇటు జర్నలిస్టులు, అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఆయనకు నివాళులర్పించారు.